కడప జిల్లా జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో గురువారం జమ్మలమడుగు జడ్జి భార్గవి న్యాయవాదులు పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 14న జరగబోయే 3వ లోక్ అదాలత్లో కొన్ని కాంపౌండబుల్ క్రిమినల్ మరియు సివిల్ కేసులను రాజీ మార్గం ద్వారా సెటిల్ చేయడం జరుగుతోందన్నారు. ఈ రాజీ మార్గానికి ఇష్టపడిన ప్రతి కక్షిదారులకు వారికి అనుకూలంగా ఉన్న లాయర్లతో వచ్చి జడ్జిని కలిస్తే రాజీ మార్గాన ఇరు వర్గాల కక్షిదారులు గెలుస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇదే మార్గానికి ఇష్టపడే ప్రతి పార్టీని వారికి అనుగుణంగా ఉండే లాయర్లతో పాటు వచ్చి జడ్జి గారిని కలిస్తే వాళ్ళకు కావాల్సిండే ఈ టర్మ్స్ అండ్ సెటిల్మెంట్ టర్మ్స్ పైన అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి అవార్డుకి ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ వేసుకుండట్లేదు, ఎక్సెప్ట్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇంపర్సనేషన్ ఇట్లాంటి ఉంటే కానీ మిగతా విషయాల్లో ఇక్కడ పాస్ చేసే అవార్డుకి ఈవెన్ ఎక్కడ అప్పీల్ ఉండదు. అంత మంచి అవార్డుని ప్రజలు తీసుకొని సత్వర న్యాయం పొందండి. అదేవిధంగా ఇది శాశ్వత న్యాయం, దీనికి అప్పీల్ అంటూ ఉండదు కాబట్టి శాశ్వతంగా ₹1 ఖర్చు లేకోకుండా ఒకవేళ డబ్బులు ఖర్చు పెట్టి కేసు పెట్టినా ఆ డబ్బు వెనక్కి గవర్నమెంట్ కట్టేలాగున ఇక్కడి నుంచి మీకు సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని గవర్నమెంట్లో అప్లై చేసుకొని వెనక్కి డబ్బు తీసుకోవచ్చు. మోర్ ఓవర్ గొప్ప విషయం ఏమంటే ప్రతి పార్టీకి విన్ విన్ సిచ్యుయేషన్, అంటే ఎవరు ఓడినామనే ఫీలింగ్ ఉండదు, అందరూ విన్ అవుతారు దీంట్లో. అదేవిధంగా ప్రజల్లో శాంతి సమకూరే కూడా మంచి మార్గము. ఈ శాంతి సమకూరేది ఎట్లా